జై శ్రీరామ్, జై జనసేన. సోషల్ మీడియాలో వాగుతున్న ప్రతి ఊర కుక్కకి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మీరెవరైనా సరే సోషల్ మీడియాలో వాగుతున్న ఏ ఊర కుక్క అయినా సరే 11 రోజుల పాటు దీక్ష చేసి 11వ రోజున తిరుపతి మెట్లెక్కండి. మీరెవ్వరైనా సరే ఎక్కడ ఆగకుండా ఎక్కితే గనక, ఎక్కడ అలసిపోకుండా ఎక్కితే గనక ఆ రోజున సోషల్ మీడియాలో మీరు కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ చేయండి. మూతి పగిలిపోద్ది కొడితే ఒక్కొక్క నా కొడుక్కి. సోషల్ మీడియాలో కామెంట్లు ఫ్రీ కదా, పోస్టులు ఫ్రీ కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే చెప్పు తెగిపోద్ది. వానాకాలంలోనే ఎక్కలేకపోతున్నాడు, ఎండాకాలంలో ఎక్కుతారా? ఏంట్రా వానాకాలంలో ఏమన్నా మెట్లు తగ్గిపోతాయా? ఎండాకాలంలో ఏమన్నా మెట్లు ఎక్కువైపోతాయా? ఫ్రీగా ఉంది కదా దేనికి కొరగాని ఎదవ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసేటోడే. ఎందుకంటే ఫ్రీ కదా. కామెంట్కి 10 రూపాయలను పోస్టుకు 100 రూపాయలు పెట్టాలి. ఏ నా కొడుకు రాడు ముందుకి. ఇంకా ఏంటి మీరు అనేది? దీక్ష ఎందుకు చేస్తున్నాడు? కళ్యాణ్ గారి దీక్ష ఎందుకు చేస్తున్నాడు అంటే, మీకు అసలు మీ బతుకులకి ఎప్పుడన్నా పురాణాలు చదివారా? రాజ్యాల్లో ఎప్పుడన్నా కరువు వచ్చినా, రాజ్యంలో ఏదన్నా అపచారాలు జరిగినా, రాజ్యాల్లో ఎప్పుడన్నా ప్రమాదాలు జరిగినా కానీ ఆ రాజ్యానికి ఉన్న రాజులే అది ప్రజలందరి తరపున ఆ బాధ్యతను నెత్తినేసుకొని నా ప్రజలు క్షేమంగా ఉండాలని ఏ దీక్షలైనా హోమాలైనా చేసేవాళ్ళు. చదువుకొని చావండి. మీ బతుకులకి మీరు ఎప్పుడు చదివి సావరు కదా. కనీసం మీకు నమ్మకాలు ఉండవు. నమ్మకాలు లేనప్పుడు పైన కింద అన్ని మూసుకొని ఇళ్లల్లో కూర్చోండి. నేను ఇవాళ నా లిమిట్స్ దాటి మాట్లాడుతున్నాను అనమాట. ఇంకొకసారి ఏ నా కొడుకైనా సరే కళ్యాణ్ గారు దీక్ష ఎందుకు చేస్తున్నారంటే వాడికి ఇది పంపించండి వీడియో. మీకు నా పేరు, నా ఊరు, నా ఫోన్ నెంబర్ కావాలంటే నేను పెడతాను. రండి, నేను మాట్లాడతాను ఎవరితోనైనా సరే. దీక్ష చేసేది మా రాజులే. నా 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 సనాతన ధర్మం ప్రకారం, నా హిందూ ధర్మం ప్రకారం మనలందరినీ తన రాజ్యంలో ప్రజలుగా భావించి తాను ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నాడు.